विद्महे तन्नोषस्व सन्नयेति जुष्पदे वास्तोस्त्रे शिवया संस्राते सक्षिमेर्मया गातमुद्यान आवहक्षमुद्योगेवन्नो यूयम्बातसुस्तिविस्रानः अमीवावास्तोस्त्रे विश्वारूपाण्या विशन् सखा शिवजेधनः वास्तुपुरुषाय नमः वास्तुपुरुषदेवताभ्यो नमः ध्यानवाहनादि षोडशोपचाराणां रविष्टवीनां रविप्राणां यशोकाणां शेनोरुक्षाणां स्वदुर्बणानां सोमकैलकसे ओचैवसत्त्वमुदे ओम त्रिमूर्तिदेवताभ्यो नमः प्रार्थना त्रिमूर्तिदेवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्काराधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महालक्ष्मी नमः नानाविधानि वनस्पत्युद्भवय दिव्ये नानागन्धे सुन्दरम् आघ्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाघ्रापयामि साक्षात् मंगल समर्पयामि साहेब కొబ్బరికాయలు దసయి బాబా సచ్చిలోన చూడబా ఓ దండాలు అసలు వాయి బిల్డింగ్ సార్ యా ఫలే యా ఫల పుష్పాయాస్య పుష్పే बृहस्पति प्रदोता तानामंसंतो कुम्भसः रोक्ष्या हरिशिक्षा नदीकाक्षाय नमः ओम आवाहित देवताभ्यो नमः यथाभागं नारिकेलखण्डान् निवेदयामि प्रथमात्मने नमः द्वितीयात्मने नमः तृतीयात्मने नमः नानादिपञ्चभूतात्मने नमः मध्ये मध्ये पानीं समर्पयामि अमृताभिधानमसि उत्तरापोषं समर्पयामि हस्तप्रक्षालनं पादप्रक्षालनं सख्याचमनीं समर्पयामि मंगलं गोधरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलम् मंगलं भगवान् विष्णु मंगलं मधुसूदन मंगलं पुण्डरीकाक्ष मंगलं गरुडध्वज कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरं सख्याचमनीं समर्पयामि नमस्करोमि नमः पार्वतीपतये हर हर महादेव ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్తవాడ అనాథరక్షక గోవింద గోవింద ఓం నారాయణో సకల గోత్రాః సకల నామధేయాః సకల అభీష్టసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సకల దోష పరిహారార్థం సకల అరిష్ట నివారణ పత్నీత ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ महादेव्यै च विद्महे नमः नानाविधपरिमलबद्ध पुष्पाक्षतानि समर्पयामि స్వామి అట్లా కొంచెం స్వామి కొంచెం మీరు అట్లా అస్సలు రావటం లేదు ఒక్క నిమిషం అడుగువచ్చు ఎన్నికొచ్చేయండి అన్న కొడతామండి అందరు కొట్టినలే మీరు లేరు ఉన్నాయి 10 పెట్టిండు గట్టిగా టెంకాయ ఒకటి
ఇంకోటి ఏంటండి ఏం లేదు అయిపోయి ఉప్పలు పడ సిరన్నా ఇంద్రన్నా కిందకి పొందుల గారికి మొత్తం పూజ చేస్తాం. వెండి పెట్టా బాబు ఉన్నమా లెక్కేసుకోడా మిగతా 5 హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణమపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి కర్పూరమంగళనీరాజనం దర్శయామి నమస్కరోమి దివ్యరక్షాన్ ధారయామి నమః పార్వతీపతయే హర హర మహాదేవ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. జరగాలి టెంకాయ కొట్టే ఆయన కూడా नवो नवो भवति जायमानोऽन्नः केतुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन् चन्द्रमा स्थिरति दीर्घम्. కొంచెం మీరు కొంచెం దారి ఇవ్వండి. రానా సురేష్ అన్న లోపలికి రానా. రానా రానా కొంచెం లేడీస్ వస్తారంట అన్న. సామె ఎట్లా ఉండదు చూడు పారాట కొట్టు గడపారు కూడా ఎలా నెలలు అయిపోయేది కాదు, 300 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా 5 నెలలు అయిపోతుంది.
तवेदसे सुनवामसोमवराति यतो निदः दिवेदः सनः परुषदतु दुर्गाणि विश्वानादेव सिन्धुन्दुरितात्यग्निः कामज्ञवर्ध तनूना कृष्णे सोमराजन् अग्निर्मह्यं मृदुलिदं पुरस्तात् तदब्धो गोपाः परिवाहिनत्वं तच्चन्तो यन्त्रुगतः पुनस्ते महिषाणां चित्तं प्रबुधा विनेशतो दादाधातॄणां भवनस्यस्पद यजमानन्यर्थात् ఆ పక్కన పెట్టుకో మళ్ళీ అయిపోతుంది మీరు కూడా కొంచెం సైడ్ స్వామి మీరిట ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे एकयुगस्वराणि अयं मुहूर्त मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्त आनुकूल्यता फल सिद्धिरस्तु పెట్టేసి మధ్యలో చుట్టూ ఎందుకట కొనుక్కొని కూడా నాటుకోండి అన్నకి ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ ముహూర్తకాలే सूर्यादीनां नवानां ग्रहाणां अत्यन्त आनुकूल्यता फल सिद्धिरस्तु కలిసింది అయ్యి హార్ట్ పడి కొంచెం దారి ఇవ్వండి రామ్మ కట్టిస్తాను కొంచెం సైడ్ ఇవ్వండి నువ్వు పోయి సార్ గొడ్డం పెట్టి సార్ రాని కొట్టు కొట్టు చూడండి ఓం రామానాహం సేజ్జాతవేదో కామస్వం పురుషం జగత్ అభిభ్రదగ్నాగహి శ్రియామ పరిపాతయ కర్పూరనీరాజనం దర్శయామి నమస్కరోమి దివ్యరక్షాన్ ధారయామి శ్రీమద్రమారమణ గోవింద వెంకటరమణ గోవింద నాథరక్షక గోవింద నీళ్ళు రావాలా చెడ పడుతున్నాయి కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఘట్టం ఒక పార్టీకి సంబంధించి
జిల్లా పార్టీ ఆఫీసు ఇంతవరకు ఇప్పుడు కూడా అక్కడక్కడ అద్దె బిల్డింగుల్లో ఉండడం జరిగింది. ఈసారి పార్టీ బలోపేతానికి ఏ విధంగా అయితే పార్టీని ముందంజలో జనాలు పెట్టారో వాళ్ళ ఆశలుగా ఈసారి తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఒక ప్రపంచం సృష్టించింది. దాన్ని గుర్తించిన అధినాయకులు ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ ఇంతకుముందు ఆగిపోయిన ఏదైతే స్థలం ఉన్నిందో అదే స్థలం మళ్ళీ కేటాయించి ఆ దాంట్లో ఈరోజు కరెక్ట్గా 10:26 మంచి ముహూర్తం చూసి మొదలుపెట్టడం జరిగింది. తొందరలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పార్టీ డిస్ట్రిక్ట్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ రాబోతాం. ఈ కార్యకర్తలందరికీ ఒక మంచి ధైర్యం, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టకానిడికి వచ్చి మనం రిపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఏదన్నా అవసరం వచ్చినా మాట్లాడడానికి కానీ, జిల్లా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడడానికైనా కానీ, ఒక ఇంతవరకు ఈ ఎన్నేళ్ల నుంచి పార్టీ ఉన్నా మీరు లేరు అని అనిపించుకోకుండా ఖచ్చితంగా తెలుగుదేశం కడప జిల్లాలో ఈసారి 100% సీట్లు ఉద్దేశం టార్గెట్తో చేయాలనే ఉద్దేశంగా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా పార్టీ ఆఫీస్ చేయడం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ ఆఫీసులు వస్తాయి. ప్రతి జిల్లాలో కూడా అన్నీ ఒకటే డిజైన్లో ఉంటాయి. ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్ ఉందో అక్కడంతా మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 6 చోట్ల మొదలు పెడతా ఉన్నారు. 6 చోట్ల కూడా పూర్తిగా 3 to 6 months లోపల ఇది పూర్తి కావడం కూడా జరుగుతుంది. మళ్ళీ 6 నెలల లోపల దీనికి మంచి ముహూర్తం చూసేసి ఆ రోజు ఇక్కడ చేరడం కూడా జరుగుతుంది. కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు, అలాగే జాతీయ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, మా జిల్లా నాయకుడు భూపేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుతంత్రాలు అవతలోడు పనినా కూడా ఎప్పటికప్పుడు పుంజుకుంటూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల కింద మనం తగ్గిపోయినప్పటికీ దానిలో నుంచి బయటపడి ఇక్కడి నుంచి అన్నీ మంచి రోజులే అన్నట్లుగా ఈరోజు మనం ఈ పార్టీ ఆఫీస్ని ఇంకా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు ఉండదన్నట్లుగా తయారు చేయాలని చెప్పేసి మా నాయకుని ఆధ్వర్యంలో మేము కూడా జిల్లా వాళ్ళం అందరం కూడా బలంగా పనిచేస్తాం. ఆయన వచ్చిన నెల రోజుల లోపలే పార్టీ ఆఫీస్ మొదలు పెట్టడం కూడా మా నాయకునికి ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనతో పాటు తోడుగా ఉండి జిల్లా పార్టీ యొక్క బలమే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, యువనాయకుడు యువగలం రథసారథి, అట్లనే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లాలో నూతన పార్టీ కార్యాలయాన్ని భూమి పూజ ఈరోజు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల కోరిక. ఎందుకంటే దాదాపు 82లో ఈ పార్టీ స్థాపించినప్పుడు ఇక్కడ ప్రభంజనం సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, దాంతో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రయాణం మొదలైంది. ఈరోజు కడప జిల్లాలో మనం నూతన పార్టీ కార్యాలయాన్ని దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇది ఒక చరిత్ర. నారా లోకేష్ బాబు గారి సంకల్పంతో ఆలోచన చేసి ప్రతి పార్లమెంట్లో కూడా ఒక నూతన కార్యాలయం ఉండాలని రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో డిసైడ్ చేసి ప్రతి ఒక్క పార్లమెంట్లో కూడా ఈ నూతన కార్యాలయాన్ని కట్టేటట్టు అతని సంకల్పంగా పనిచేస్తూ ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. దాంతో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ కార్యాలయాన్ని భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం రానున్న 6 months లోపల పూర్తి చేసుకొని మళ్ళా మన అందరం ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో అందరం కలుసుకుంటాము. ఒకటే ఒక విషయం ఏంటంటే, కార్యకర్తలకు బలంగా అండదండగా ఉండాలంటే జిల్లాలో ఒక కార్యాలయం ఉండాలా. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఈడ కూర్చొని ఏదైనా సమస్యలు ఉంటే 7 నియోజకవర్గాల్లో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, లేదన్నా ఎస్పీ కార్యాలయం కానీ, కలెక్టర్ కానీ,
లేకపోతే మిగతా హెడ్ ఆఫీసులు ఉంటాయి కాబట్టి కడప వాళ్ళ అన్ని కార్యాలయాలలో కూడా నేను కూడా బాధ్యత తీసుకొని ప్రతి కార్యాలయానికి తిరుగుతూ కార్యకర్తల సంక్షేమం కార్యకర్తల అభివృద్ధి కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది అందరికీ ఒక శుభ పరిణామం. కార్యాలయం రావడం అనేది అందరికీ ఆనంద కార్యక్రమం కాబట్టి అందరూ ఈ కార్యక్రమం వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది మీరందరూ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా జిల్లాకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చొని ఏదైనా సమస్యలు కానీ లేదా పార్టీ బలోపేతానికి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఒక ఎమ్మెల్యే గారు మినహాయించి మిగతా ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద లీడర్ ఎవరు రాకపోవడం అనేటువంటి భూపేష్ గారిని ఏమైనా ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతూ ఉందా? ఈరోజు భూమి పూజ మంచి ముహూర్తంతో 10:26 ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ మొన్న కూడా 7వ తేదీన నా ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదించినారు. అటువంటిది ఏం లేదు. ఎందుకంటే భూమి పూజ ప్రారంభోత్సవానికి అందరు కలుస్తారని కూడా అనుకుంటున్నాను. ఇదేం పెద్ద డిఫరెన్స్ లేదు. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి కార్యకర్తలు వచ్చినారు, నాయకులు వచ్చినారు. అటువంటి షార్ట్ నోటీసు ఇది భూమి పూజ కార్యక్రమం కాబట్టి కొంచెం అందరం కలిసాలా, అందరికి మెసేజ్లు వచ్చినాయి. ప్రియాక్యుపైడ్ ఇష్యూస్ వల్ల రాలేదు, కానీ ఆ ఇష్యూస్ రావు తెలుగుదేశం పార్టీలో, అవన్నీ ఏం లేవు. పార్టీ కార్యాలయం స్థలము చాలా పోరాటాల ద్వారా వచ్చినటువంటి స్థలము. అలాంటి స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం అనేటువంటిది జిల్లా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, లీడర్లకు కావచ్చు, చాలా మనోవేదన నుంచి వచ్చినటువంటిది కదా. అట్లాంటి సందర్భంలో కూడా నాయకులు కలవలేదంటే ఎక్కడైనా గ్యాప్ అన్న 7వ తేదీ నా ప్రమాణ స్వీకారానికి కలిసిన వాళ్ళు ఈరోజు వీడికి రావడానికో ఇంకోటో ఏం లేదు. దాంతో ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ అన్న చెప్పినట్టు లేదా షార్ట్ నోటీస్లో ఇది చెప్పడం వల్ల ఇది జరిగింది తప్ప వేరేది ఏం ఉండదు అనుకుంటా. 7వ తేదీ అందరు కలిసినారు కదా, ఆ రోజు మీరందరు చెప్పి భూపేష్ బాగా ఆశీర్వదించినారు, బాగా కలిసినారని మీరు ఒక కితాబు ఇవ్వలేదు. ఈరోజు చిన్న ఏదన్నా నాకు తెలిసి మీరు అడిగిన దానికి వాస్తవమే, కానీ ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అటువంటిది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. 1 డే ముందు నోటీస్ వచ్చింది. అందరూ ప్రీ ఆక్యుపైడ్ పర్సనల్ పనుల మీద మిగిలిన సొంత కార్యక్రమాల వల్ల రాలేకపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పంపించారు. అట్లా రాకుండా ఉంటే దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రారు కదా. ప్రతి జిల్లా నుంచి అందరు లీడర్లు వచ్చారు, ప్రతి నియోజకవర్గం నుంచి మిగతా నాయకులందరూ కూడా వచ్చారు. కాబట్టి మీరు అలాంటివి ఏం ఆలోచన పెట్టుకోవాల్సిన వల్ల మీరు ఇంకా చూస్తారు. ముందు ఇంకా బలంగా తయారైతే తెలుగుదేశం పార్టీ మీకు ఆ క్వశ్చన్ కూడా మీ నోట్లోంచి ఆ క్వశ్చన్ కూడా రాకుండా తయారు చేసే బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ.